వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఎక్కడైనా ఆందోళన కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయి? ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఆందోళన కార్యక్రమాలు జరిగాయంటే అక్కడ నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం గానీ, పెట్రోల్ ధరలు పెరగడం గానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగుల ఆందోళన గానీ, ఇంకేదైనా అంశాలపై ఉంటుంది. కానీ సోషల్ మీడియా కోసం ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్నాయంటే చాలా రేర్‌గా కనిపిస్తాయి గానీ, ప్రస్తుతం నేపాల్‌లో మాత్రం సోషల్ మీడియా బ్యాన్‌పై మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌ను ముట్టడించే ప్రయత్నం జరిగింది. కాల్పులు జరిగాయి. ఒకరిద్దరు ఆందోళనకారులు కూడా మరణించినట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తానికి కేవలం ఎందుకు నేపాల్‌లో ఈ ఆందోళన జరుగుతుందంటే, నేపాల్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాదాపు 20కి పైగా సోషల్ మీడియాకు సంబంధించిన వాటిని బ్యాన్ చేసింది. వాటిలో ప్రధానంగా ఫేస్‌బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ఎక్స్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇలాగ దాదాపు 20కి పైగా బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే, నేపాల్‌కి సంబంధించిన సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఈ ఏవైతే యాప్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏవి ఉన్నాయో, వాటిని మన దేశానికి సంబంధించినంత వరకు నామ్స్‌ని పాటించే విధంగా ఉండాలి. అప్పటి వరకు వీటిని బ్యాన్ చేయండి అని సూచించింది. ఆ సూచనను పరిగణలోకి తీసుకున్న నేపాల్ ప్రభుత్వం ప్రస్తుతం వీటన్నిటిపైన బ్యాన్ పెట్టింది. వీటిపైన అక్కడ ముఖ్యంగా యూత్ నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. దానికి జెన్ జెడ్ అనే ఒక ఉద్యమ సంస్థ ఏర్పడింది. జెన్ జెడ్ అనే ఒక ఉద్యమ సంస్థ ఏంటంటే, వాట్సాప్‌ని, సోషల్ మీడియాలో ఉన్న ఇతర వాటిని, యూట్యూబ్‌ని వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభించాలా, అనుమతించాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏకంగా కాఠ్మండు పార్లమెంట్‌ను కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరపడం, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా రేర్‌గా కనిపిస్తుంది. కేవలం సోషల్ మీడియా కొరకిది. సోషల్ మీడియా ఉండాలి, సోషల్ మీడియా పైన బ్యాన్ పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏ పొలిటికల్ పార్టీ దీనికి మద్దతు ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. కేవలం కొంతమంది యువకులుగా దాదాపు ఒక 25,000 మంది యువకులు ఒక్కసారిగా కాఠ్మండూలోని ప్రధాన రహదారులపైకొచ్చారు. ముఖ్యంగా అక్కడ ఉన్న పార్లమెంట్‌ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అటాక్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే, సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేశారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బ్యాన్ ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే, ఇక్కడ అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. అది కామన్ పబ్లిక్‌కి వెళ్ళడానికి ఈ సోషల్ మీడియానే ప్రస్తుతం మార్గంగా ఉంది గనుక, సోషల్ మీడియాని అడ్డుకట్ట వేయడం ద్వారా తమ అవినీతి బయటికి రాకుండా ఇక్కడున్న పాలకులు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఇక్కడున్న నేపాల్‌కి సంబంధించి యువకులు పదే పదే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. దాదాపు అక్కడ ప్రభుత్వం మాత్రం ఇది సుప్రీం కోర్ట్ నుంచి వచ్చింది. మన నిబంధనల ప్రకారమే వీటిని పాటించాల్సి ఉంటుంది. అవి ఆ నిబంధనకు అనుగుణంగానే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన సంస్థలు వాటిని పాటించాలని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఇది మేము బ్యాన్ చేయట్లేదు, నియంత్రిస్తున్నాం. ఎక్కడ ఏ రకంగా ఉండాలనే అంశానికి సంబంధించి కొంత ప్రయత్నం జరుగుతుంది. ఈలోపే ఇంత ఆందోళన కార్యక్రమాలు జరగడం ఏంటని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఏ రాజకీయ పార్టీ క్లెయిమ్ చేయట్లేదు, మేమున్నాము దీని కానీ ఎవరు కూడా చేయట్లేదు. కొంత జర్నలిస్టు సంఘాలు, నేపాల్‌కి సంబంధించిన జర్నలిస్ట్ సంఘాలు మాత్రం కొంత ఈ ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు ఇప్పుడు వార్తలు బాగా వెళ్తున్నాయి గనుక వాటిని నియంత్రించడం సరైంది కాదని చెప్పేసి అక్కడ నేపాల్‌లో ఉన్న జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాఠ్మండు మొత్తం రణరంగంగా మారింది. యువకులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, ముట్టడి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు కాల్పులు జరిగారు. ఇదంతా ప్రస్తుతం జరుగుతుంది దేని కొరకంటే, కేవలం సోషల్ మీడియాను బ్యాన్ చేయడం, నియంత్రించడం అక్కడ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. నిబంధనలు పాటించని ఏ సంస్థను కూడా మేము ప్రోత్సహించని చెప్పేసి అక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యువకులు దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా తీసుకుంటారు ఇదనే అంశం పైన ప్రస్తుతం నేపాల్‌లో చర్చ జరుగుతుంది. మొత్తానికి సోషల్ మీడియా ఇంపాక్ట్ నేపాల్ యూత్‌లో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఈ పరిణామాల ద్వారా మనకు స్పష్టమవుతుంది.